ఇప్పుడున్న జనరేషన్‌లో ఎలా ఉందంటే సేవింగ్స్ అనగానే ఎక్కువ మంది కూడా ఓపెన్ ఏరియాస్, ఓపెన్ ప్లాట్స్ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. బికాజ్ ఫర్దర్‌గా అది మ్యారేజ్ కన్నా ఉపయోగపడొచ్చని. అంటే అన్‌మ్యారీడ్ పర్సన్స్ గురించి మాట్లాడుతున్నా. సో, దే ఆర్ వర్కింగ్ అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ లుకింగ్ ఫర్ ద సేవింగ్స్, బిగ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్స్ మీద. సో, అలాంటి వారికి ఏ మోడ్‌లో సేవింగ్స్ చేసుకొని ప్లాట్స్ తీసుకోవాలనుకున్నప్పుడు మీరు ఎటువంటి సజెషన్ వాళ్ళకిస్తారు? వెరీ గుడ్ క్వెషన్ అమ్మా ఇది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం యంగ్‌స్టర్స్, యంగ్ జనరేషన్ అప్పుల్లోకి వెళ్ళిపోతున్నారు. లేనిపోని అలవాట్లన్నీ పెట్టుకొని. జనరల్‌గా ఏమవుతదంటే మా మా టైంలోను మన పేరెంట్స్ టైంలో చూసుకుంటే గనక 50 సంవత్సరాలైతే ఇల్లు కొనుక్కొని 50 రిటైర్ అయ్యే ముందు ఆ పెన్షన్ డబ్బులు, పీపీఎఫ్ ఇవన్నీ పీఎఫ్ వచ్చేవి కొనుక్కొని జమ చేసుకొని కొనుక్కునేవారు. కానీ ఇప్పుడు అలాగ లేదు. ఎందుకంటే బోత్ వైఫ్, హస్బెండ్, సమ్‌టైమ్స్ ఈవెన్ చిల్డ్రన్ ఆర్ వర్కింగ్ ఇన్ వాట్ ఎవర్ పోస్ట్, వాట్ ఎవర్ లెవెల్. అదేమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్‌వేర్ ఒక బీటెక్ ఇంజినీరింగ్ చేసుకున్నారనుకోండి, లేకపోతే ఒక ఎంబీఏ చేశారనుకోండి, చార్టర్డ్ అకౌంట్ చేసారు. మినిమమ్ ఎర్నింగ్స్ దే ఆర్ స్టార్టింగ్ విత్ 1,00,000 రూపీస్ పర్ మంత్. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండే తీసుకుంది. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, లేకపోతే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారు. సో, 1,00,000, 1,00,000 సాలరీ. సో, 2,00,000 వస్తుంది. అలాంటి లెవెల్ మెయింటైన్ చేయడానికి లైఫ్ స్టైల్ డెఫినిట్‌గా ఓ 30,000, 40,000 ఫ్లాట్ తీసుకుంటారండి. 2,00,000 వచ్చినప్పుడు 25% గవర్నమెంట్ ప్రకారం వాడు ఒక మనం 30,000, 40,000 ఫ్లాట్ తీసుకుంటాం ఇల్లు అద్దెకి. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏమి నడుస్తుందంటే అద్దె తీసుకునే బదులు ఈఎంఐ కట్టుకుంటే ఇల్లు సొంతం అయిపోతుంది అనేది ఒక నోషన్. సో, జనరల్‌గా మన సర్వీస్‌లో జాబ్‌లో ఎప్పుడు చేరుతాం 22-23 ఇయర్స్‌కి నార్మల్‌గా సెటిల్ అయిపోతాం. అన్నీ కరెక్ట్‌గా ఉండి 21 ఇయర్స్‌కి ఇంజినీరింగ్ అయిపోద్ది. ఎవరైనా పీజీ చేసి ఇంకో 2 ఇయర్స్, 1 ½ ఇయర్. సో, 23, 24 కల్లా మనం వి ఆర్ సపోజ్డ్ టు సెటిల్ అండ్ గెట్ ది ఇన్‌కమ్. యూ ఆర్ ఎ బ్రెడ్ ఎర్నర్ టు ది ఫ్యామిలీ. అప్పుడు ఫాదర్, మదర్ రిటైర్ అవుతారు. వీళ్ళు టేక్ ఓవర్ చేయాలి. సో, అంటే 22, 23 ఏళ్ళు చేరిన తర్వాత ఒక 10 ఇయర్స్ వర్క్ చేస్తే గనక మీ 50% ఆఫ్ ది సాలరీ యూ కెన్ సేవ్. దాన్ని వేరియస్ ఫార్మ్స్‌లో పెట్టండి. మల్టిపుల్ అవుతాయి. అంటే మీకు షేర్ మార్కెట్ ఉంటే షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ ఉంటే ఒకేసారి పెట్టలేరు. మీరు ఏం చేయాలంటే ఇప్పుడు చిట్టి ఫండ్, చిట్టి పట్టలు తెలుసు కదా! 50 మంది ఉంటారు. 50 నెలలు ఉంటుంది. మనిషి 5,000 ఎంతో కడతారు. ఫస్ట్ వచ్చినోడికి ఇంకో కట్టక్కర్లేదు. అలాంటి కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. సో, మీరేం చేయాలంటే ఎవ్రీ మంత్ ఎంతో కొంత సేవ్ చేయండి. ఉంటే ఖర్చు పెట్టుకోవచ్చు. టు మేక్ ఏ పాయింట్ మీ మీ ఏవైతే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అరేంజ్ చేస్తున్నారో ఓ 30%, ఒక 40%, 25%, ఒక 50% మీరు ఖర్చు పెట్టుకుని, ఒక 25% పేరెంట్‌ని పంపించడం. 25% అయితే మిగులుతుంది కదా! అంటే నెలకి 50,000, 60,000 మిగులుతున్నాయి. మినిమమ్ ఎన్ని ఖర్చులు పోను. ఇప్పుడు 10 ఇయర్స్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు. 10 ఇయర్స్ అంటే ఒక సంవత్సరం, ఒక నెలకి ₹1,00,000 సేవ్ చేస్తున్నారు. సంవత్సరానికి ఎంత అయింది? 12,00,000 అయింది. ఒక 10 సంవత్సరాలకి ఎంత అయింది? ఇంటూ 10, 12 × 10 అంటే 1,20,00,000. దాని మీద వచ్చే ఇంట్రెస్ట్. సో, 1,20,00,000 ఉంటే మీకు ఇంకొక 2, 3 కోట్లు లోన్ వస్తుంది. ఆ విధంగా మీరు ప్రాపర్టీని డెవలప్ చేసుకుంటే అప్పుల భారాన్ని పడదు. మీరు ఎప్పుడైతే అప్పులు చేసి కొనుక్కొని జులాయి ఖర్చులు పెట్టుకొని, వేస్ట్ ఖర్చులు పెట్టుకుంటే యూ ఆర్ ద లూజర్. యూ ఎంజాయ్ ఈవెన్ దట్ 1,00,000 ఈవెన్ 50,000, 50,000 సాలరీ వచ్చినోళ్ళు కూడా బతకొచ్చు. ఆళ్ళు కూడా 20,000, 30,000 సేవ్ చేయొచ్చు. తక్కువ మన లెక్క ప్రకారం 50,000, 50,000 తక్కువ పోస్టులో లోయర్ పొజిషన్‌లో ఎళ్లారు. లక్షలో 25,000, 30,000 సేవ్ చేస్తారు. 30,000 అంటే సంవత్సరానికి 3,50,000. 10 సంవత్సరాలకు 35,00,000. ఈవెన్ దెన్ స్టిల్ యూ కెన్ పర్చేస్ ఎ ప్రాపర్టీ ఆఫ్ 1 crore వర్త్. ఇట్స్ ఓన్లీ హౌ యూ సేవ్, హౌ యూ ప్రయారిటైజ్ యువర్ ఎక్స్‌పెండిచర్స్. ఇది లైఫ్ లెర్నింగ్ లెసన్స్. ఎందుకంటే మీకు మార్కెట్‌లో ఏ బుక్స్‌లో దొరకవు. ఇఫ్ యూ థింక్ మీకు ఒక గోల్ ఉండాలి. నేను ఆల్వేస్ చెప్తాను నా ట్రైనింగ్‌లో రోల్ క్లారిటీ, గోల్ క్లారిటీ ఉండాలి. ఈ 2 ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్‌గా 2 మిస్సింగ్ ఉన్నాయి. వాళ్ళు ఎక్కడికి పోతున్నారో తెలీదు, ఎందుకు పోతున్నారో తెలీదు, ఎందుకు వస్తున్నారో తెలీదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు కొంతమంది అయితే. నేను పెళ్లి చేసుకోను, నేను జాబ్ చేయను, కూర్చుంటాను. రకరకాలు ఉంటాయి. అది నేను తప్పా రైటా అని చెప్పను నేను. బట్ ఇఫ్ యూ ఆర్ ప్రాపర్ ఆర్డర్‌లో వెళ్తే గనుక బై 30 ఇయర్స్ యూ కెన్ థంబ్‌నెయిల్ కూడా పెట్టారు. 30 ఇయర్స్ మీరు ఇల్లు కొనుక్కోవచ్చు. ఒక ₹1,00,000 సాలరీ సాఫ్ట్‌వేర్‌లో నాకు తెలిసి ఎవరు కూడా ఒక బీటెక్, ఎంటెక్ చేసినోడికి 50,000 తక్కువ సాలరీలు లేవు. స్టార్టింగ్ తక్కువన ఒక 1, 2 ఇయర్స్ 1,00,000 అయిపోతది. మా బ్రదర్ ఆళ్ళ అబ్బాయి మొన్న ఐఐటీ ముంబై నుండి ఎంటెక్ చేశాడు. ఈ ఇమ్మీడియేట్‌లీ ప్లేస్ ఫర్ 1.5 లాక్స్ సాలరీ పర్ మంత్. ఫ్రెషర్ ఆయన. 1.5 లాక్స్ పర్ మంత్. వాళ్ళ ఫాదర్ ఆర్మీ ఆఫీసర్.
సో 1.5 లాక్ ఈయన మరి ఎంటెక్ ఐఐటి ముంబై చేసినట్టే భార్య కూడా అదే లెవెల్లో ఉండాలి కదా, ఆవిడ 1,00,000. సో నేను చెప్పింది ఈక్వేషన్ చూడండి, మీరు వచ్చిన దాంట్లో మీరు ఒక 25-30% మాత్రం సేవ్ చేయడానికి ట్రై చేయండి కంపల్సరీ. ఫస్ట్ అది తీసేసిన తర్వాతే, ఇప్పుడు మనం రెంట్ ఇవ్వాలంటే రెంట్ తీయాలి, ఎలక్ట్రిసిటీ ఇవ్వాలంటే ఎలక్ట్రిసిటీ మనం పక్కన పెట్టేస్తాం కదా, మిగిలినవి ఖర్చు పెట్టుకుంటాం. ఆ లగ్జరీ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి. నేను ఎంజాయ్ చేయకూడదు అంటలేదు, ఎంజాయ్ చేయండి. బట్ వాట్ ఈజ్ యువర్ లిమిట్, వాట్ ఈజ్ యువర్ అఫోర్డబిలిటీ? ఇప్పుడు చాలామంది లేడీస్ ఏమంటే మీ క్లాస్మేట్ మీ ఇంటి ఎదురుగా ఉంటాడు, ఆయన మీరు ఒకటే కాలేజ్ చదువుకున్నారు, ఆయన బెంచ్ గారు ఉంది, మీకు మారుతి 800 ఉందంటది. వీ కెనాట్ కామెంట్ ఆన్ దట్. ఆయన ఎన్ని కష్టాలు పట్టి ఆయనకు ఆల్రెడీ సిల్వర్ స్పూన్తో పుట్టుంటాడు అవతలడు, నేను ఐరన్ స్పూన్ కూడా లేదు, అప్పుడు ఏమవుతుంది? సో డెఫినెట్లీ వీ కెనాట్ కంపేర్ ఎప్పుడు చేసుకుంటే మనం వాడిని చూసి ఇబ్బంది పడే బదులు మనం ఆ స్టేజ్కి ఎలా వెళ్ళాలని ఆలోచించి, వాడు పెరిగిపోతున్నాడు జెల్సీ ఫీల్, చాలామంది జెల్స్ ఫీల్ అవుతారు. మన ఫ్రెండ్స్ బాగా షుడ్ ఫీల్ హ్యాపీ. వెన్ యూ ఫీల్ హ్యాపీ యూ విల్ ఆల్సో హ్యావ్ ఎ గుడ్ రికార్డ్స్, గుడ్ మైండ్, పాజిటివ్ థింకింగ్. ఓ డే షెడ్యూల్, డైలీ రొటీన్ మెయింటైన్ చేయండి. ఒక పూజ అయితే పూజ, ఎవరు ఏ కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ, చర్చ్ అయితే చర్చ్ వెళ్ళండి, మెడిటేషన్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేయండి, మంచి డైట్ తీసుకోండి. డెఫినెట్లీ యువర్ లైఫ్ స్పాన్ విల్ ఇంక్రీజ్. ఇవన్నీ ఎవరు చెప్పరు, బట్ డెఫినెట్గా లైఫ్ స్టైల్తోనే మీ ఆదాయం కూడా ఆధారపడి ఉంటుంది. మీరు లక్ష్మికి వాల్యూ ఇస్తే డబ్బులకి, ఎప్పుడు కూడా మనం డబ్బు వెనకాల పడతాం, కానీ మీ పని చేసిపోతే డబ్బు మీ వెనకాల పడుతుంది. తెలియంది మీకు తెలుసుకోవాల్సిన విషయం, ఎప్పుడైతే మనం ప్రెజర్లో వర్క్ చేస్తాం, డబ్బు కావాలి, డబ్బు రాదండి. అంటే నేనేం వాస్తు అస్ట్రాలజర్ కాదు చెప్తున్నా. సో చట్టం దాని పని చేసిపోతుంది ఆటోమేటిక్గా. ఇట్స్ ఎ ప్రాసెస్. ఏదో ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ గివప్ చేసేస్తారు 1 నెల 2 నెలలు 3 నెలలు చేసి. బట్ మీరు ఒక 1 ఇయర్ చేస్తేనే మీరు ఏ కస్టమర్ మీ వాడో తెలియదు. 10 మంది ఎంక్వైరీలు, ఇప్పుడు నేను చెప్పాను చాలా దాంట్లో 1000 ఎంక్వైరీస్ వస్తే 100 లీడ్స్ అవుతాయి, 10 సైట్ విజిట్స్ అయితే 1 డీల్ అవుతుంది. అంటే 1000 మందిని సంపాదిస్తే ఒకడు కొంటాడు. మీకు ఎంత పేషెన్స్ లెవెల్ ఉండాలి? నేను అలాంటి 10,000 11,000 ట్రాన్సాక్షన్ చేయండి, ఎంతమంది లక్షల మందిని కలిసాను నేను. కలిసినప్పుడే ఈ స్టేజ్ ఇలా కూర్చొని, ఒక 30 years బ్యాక్ నాకు రియల్ ఎస్టేట్ అంటే ఏం తెలియదు. ఈరోజు రియల్ ఎస్టేట్ మీద 500 ఎపిసోడ్లు మాట్లాడాం 15 ఛానల్స్లో. సో దట్ ఈస్ సో యూ హ్యావ్ ఇంట్రెస్ట్. నేను ఇష్టంతో చేస్తాను, ఏ పని చేసినా కష్టంతో చేయను. చాలామందిని చూసి ఎందుకురా నాకు ఈ బతుకు, ఈ జీవితం, ఈ బాస్ ఎప్పుడు వదులుతాడు, ఎప్పుడు పంపుతాడు, వీడు ఎప్పుడు మారిపోతాడు, ఇదే ఉంటాయి. సో యూ హ్యావ్ టు డూ యువర్ ఎఫర్ట్స్. హార్డ్ ఎఫర్ట్స్ నెవర్ ఫెయిల్. మీరు నిజంగా కష్టపడితే చట్టం దాని పని చేసుకోవచ్చు, దేవుడు దాని పని చేసుకోవచ్చు. మనం క్రియేట్ చేసినాడే మనకు యూనిక్ ఐడి ఇచ్చాడు. చూడండి, మన ఏ మనిషి కలవరు. ఇక్కడ ఉన్న నలుగురు డిఫరెంట్. నో సేమ్ బాడీ, నో సేమ్ ఇమేజ్. వెరీ ఫ్యూ కేసెస్ మేకప్ చేసే సెకండ్ సౌందర్య, సెకండ్స్ ఇదే అని చెప్తారు, కానీ బట్ ఇట్ డజంట్ వర్క్ అవుట్. సో వై ఐఎమ్ సెయింగ్ గాడ్ హెస్ గివెన్ అస్. నేను చాలామంది అంటారు నాకు నెలకి 20,000 జీవితం వస్తుంది, చాలా తక్కువగా ఉన్నాను, పూర్గా ఉన్నాను. నేను ఒకటి అడుగుతాను, సరే మీకు నేను ₹1,00,00,000 ఇస్తాను, మీకు కళ్ళు ఇచ్చేస్తారా, నాకు మీ చెయ్యి ఇస్తారా, మీకు కాలు ఇస్తారా? ఇవ్వరు కదా. అంటే దాని వాల్యూ మరి ఎప్పుడు ఎంత అయింది? పీపుల్ డోంట్ రియలైజ్, పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ వాట్ వీ హ్యావ్. యంగ్స్టర్స్ నేను ఇచ్చే స్మాల్ అడ్వైజ్ ఏంటంటే, నేను అడ్వైజ్ ఇచ్చే అంత లెవెల్ కాదు, ఇప్పుడు కూడా నేను నేర్చుకుంటున్నాను. సో హ్యావ్ ఎ గుడ్ లైఫ్ స్టైల్, హ్యావ్ ఎ గుడ్ ప్లాన్, హ్యావ్ ఎ గుడ్ ఫ్యామిలీ, హ్యావ్ ఎ గుడ్ కిడ్స్, హ్యావ్ ఎ గుడ్. ఎవరికైనా పెళ్ళి, ఫస్ట్ చదువు, నెక్స్ట్ జాబు, నెక్స్ట్ పెళ్ళి, నెక్స్ట్ పిల్లలు, నెక్స్ట్ కారు, నెక్స్ట్ ఇల్లు. దిస్ ఈజ్ ది సీక్వెన్స్ ఆఫ్. మిగతా ఓకే, లగ్జరీ, ఫామ్ హౌస్ అవన్నీ డిఫరెంట్. రోటీ కపడా మగళ్ళు ఇవైతే కావాలి కదా. ఇవి కావాలనుకుంటే మీరు ప్లాన్ వేసుకోండి. మీరు ప్లాన్ వేసుకోవడం రాకపోతే కూడా నా దగ్గరికి రండి, నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను, నా అనుభవం ఎట్లా ఉంది. నేను ఎలా గురించి స్ట్రీట్ లైట్ కింద మళ్ళీ చెప్తాను, స్ట్రీట్ లైట్ కింద చదువుకొని ఈ స్టేజ్కి వచ్చాం. బికాజ్ వీ గ్రూ ఇన్ ఏ హార్డ్ వే. అండ్ మా ఫాదర్ డిఫెన్స్ ఆఫీసర్ అని చెప్పాను కదా, ఆర్మీ ఆఫీసర్. ఎథిక్స్తో పెంచారు మమ్మల్ని. మాకు ఇచ్చిన బేసిక్ డబ్బులు ఎక్కువ ఇవ్వలేదు, బట్ దే గివెన్ అస్ అ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, గుడ్ ప్రిన్సిపల్స్, గుడ్ ప్రొసీజర్స్. ఎవరిని హాని చేయకూడదు, ఎవరి దగ్గర మోసం చేయకూడదు, ఎవరి దగ్గర ఎక్స్పెక్ట్ చేయకూడదు ఫ్రీగా. ఇలాంటి ఆర్మీ అంటే డిఫెన్స్ ఈజ్ నోన్ ఫర్ ట్రూత్. డిసిప్లిన్కి పెట్టిన పేరు ఆర్మీ అంటే డిఫెన్స్. సో అందులో పెరిగాం కూడా. నేను ఇప్పుడు కూడా మా ఏజెంట్స్ కూడా చెప్తాను, మీరు కమిషన్ కోసం పనిచేయకండి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం పనిచేయండి. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడైతే పనిచేస్తాం, వాళ్ళ ఆశీస్సులతో మనం హ్యాపీగా ముందుకెళ్తాం. వాళ్ళు ఇచ్చేది ఖర్చు చేసుకొని ఇవ్వకూడదు డబ్బులు. ఏడుస్తూ ఇచ్చేయంటే ఆ డబ్బులు డైజెస్ట్ కావు మనకి. దే షుడ్ గివ్ ఇట్ యూ హ్యాపీలీ. ఎస్ హీ హెస్ డన్ గుడ్ సర్వీస్, తీసుకో బాబు ఇస్తే అది మీరు డైజెస్ట్ అవుతుంది. సో మీరు అడిగిన క్వశ్చన్కి, లైఫ్లో ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్లానింగ్.
అండ్ యూ షుడ్ హ్యావ్ సమ్ రోల్ మోడల్స్. మీకు రోల్ మోడల్స్ అయితే కష్టం అండి. రోల్ మోడల్ నాకు స్పిరిచువల్ రోల్ మోడల్ వేరేగా ఉండాలి, అఫీషియల్ రోల్ మోడల్, పర్సనల్ రోల్ మోడల్. ఇప్పుడు నేను అమితాబ్ బచ్చన్ గారిని రోల్ మోడల్గా పెట్టుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. అమితాబ్ బచ్చన్ గారు ఒకప్పుడు రోడ్డు మీదకి వచ్చాడు అండ్ టోటల్లీ వాజ్ బ్యాంక్రప్ట్. కానీ మళ్ళీ ఆ కేబీసీ అనే సినిమా, మోహబతే అనే సినిమాతో మళ్ళీ కంప్లీట్ టర్న్అవుట్ చేసుకున్నాను. సో ప్రతి పర్సన్, ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ విల్ హ్యావ్ వన్ లేడీ బిహైండ్ దెమ్. లేడీ అంటే గర్ల్ ఫ్రెండే కావక్కర్లేదు, వైఫ్ కావచ్చు, అమ్మ కావచ్చు, సిస్టర్ కావచ్చు, వదిన కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు. సో ఆ సెంటిమెంట్ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా యూ విల్ గ్రో. అండ్ ఎనీబడి వాంట్స్ మోర్ క్లారిటీ, మోర్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ దిస్, దే కెన్ కాంటాక్ట్ మీ అండ్ డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు హెల్ప్ దెమ్. సో ఎన్నో ఇన్ఫర్మేటివ్ విషయాలు షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం అండి. థ్యాంక్ యూ అమ్మ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఆర్టీవీ బిజినెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.